वक्रतुण्ड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। మీ అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో మనం ఇలాంటి రాజ్ మహల్స్ని కట్టుకోలేకపోతుంటాం. ఎందుకోసం అంటే వాటిని మనం న్యూస్ పేపర్లలో లేదంటే ఎటన్నా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కానీ, ఎటన్నా సైట్ విజిట్కి వెళ్ళినప్పుడు కానీ, దాదాపుగా ఎటన్నా టూరిజంలో వెళ్ళినప్పుడు కానీ మనం అక్కడ ఇలాంటి పెద్ద పెద్ద కట్టడాలను చూస్తుంటాం. అయితే ఇవి ఈ రాజ్ మహల్స్ అనేవి దాదాపుగా ఎక్కువ శాతంలో ఉత్తర భారతదేశంలో రాజస్థాన్, ఉదయ్పూర్, జైపూర్ ఇలాంటి నగరాలలో ఇలాంటి పద్ధతులను పాటించి ఆ రోజుల్లో రాజులు, చక్రవర్తులు, సామంతులు నివాసాన్ని ఏర్పరచుకునేవారు. తమ అధికారాన్ని బట్టి, తమ యొక్క పరిధిని బట్టి, తాము పాలిస్తున్న రాజ్యాల పరిధిని బట్టి మరియు ఇక్కడ లక్షణాలను కూడా ఇవ్వడం జరిగింది. ఆ రాజుకు గల ధనాన్ని బట్టి ఇలా ఎన్నో విధాలుగా నివాసం అనేది రాజ్యాలుగా ఉన్నప్పుడు ఈ ఏదైతే భారతదేశాన్ని రాజ్యాలుగా ఏవైతే చిన్న చిన్న రాజ్యాలుగా విభజించి పరిపాలించడం జరిగిందో ఆనాటి కాలంలో, అప్పుడు వాటి యొక్క కట్టడం అనేది, ఇలాంటి కట్టడాలు అనేవి ఎక్కువగా మనకు గతంలో ఉండేవి. అయితే రాను రాను కాలంలో ఈ రాజ్ మహల్స్, రాజభవనాలు అనేవి తగ్గుతూ వచ్చాయి. ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలు, ప్రజాస్వామ్యం ఇలాంటి పద్ధతులని మన దేశం పాటిస్తూ ఏదైతే అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం ముందుకెళ్తున్నాం. అయితే నేను గతంలో రాజ్ మహల్ యొక్క లక్షణాలు ఎలా ఉండాలి అనేది కూడా చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో ఈ రాజ్ మహల్ని కట్టుకోవడం అనేది ఈ లక్షణాలపైన ఆధారపడి ఉంటుంది. ఏమిటవి? ఒకటి పదవి, రెండవది అధికారం. అంటే పదవి ఉండి అధికారం ఎక్కువ మోతాదులో ఉన్నట్లయితే. మూడవది ధనం, అధిక మొత్తంలో ధనం. అంటే ఐశ్వర్యవంతులు, ధనవంతులు, బిలినియర్స్, కోటీశ్వర్లు, ట్రిలినియర్స్ ఇలాంటి వారు మాత్రమే రాజ్మహల్స్ని కట్టుకొని నివసించే ఏదైతే విధానం ఉంటుందో వారు దానిని ఎంచుకుంటారు. వాటిలో ఈ ధనవంతులకి, అధికారం కలవారికి, పదవిలు ఉన్నవారికి ఎలాంటి రాజ్మహల్స్ కట్టుకోవాలి అనేది ఉన్నట్లయితే వాటిలో లక్షణాలు, ఫీచర్స్, సౌకర్యాలు, ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఒకప్పుడు చక్రవర్తులకి మాత్రమే ఉండేది. ఒకప్పుడు చక్రవర్తులకి మాత్రమే ఇలాంటి మొదటి దశలో ఉన్న రాజ్మహల్స్ని కట్టుకునే అధికారము, అర్హత వారికి మాత్రమే ఉండేది. అయితే ఇక్కడ చూడండి, వీటిని దాదాపుగా 6 రకాలుగా భేదాలతో వాటిని విభజించారు. ఆ భేదాలు అనేవి శుద్ధ, మడ, మౌఢ, శేఖర, తుంగర, సింహకర్ణ ఇలా 6 రకాలుగా వీటిని విభజించారు. వీటిని కట్టుకోవాలంటే ఈనాటి కాలంలో అభివృద్ధి చెందుతున్న మోడ్రన్ యుగంలో దాదాపుగా ఎలాంటి స్థలం కావాలి అంటే, ఇటీవల కాలంలో ఒక 100x100 ఎస్ఎఫ్టీ ఉన్నట్లయితే ఈ 6 భేదాలని ఇంకా ఎన్నో భేదాలుగా నామకరణాలు అనేవి ఇవ్వడం జరిగింది. నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ రాజ్మహల్స్ గురించి నాకు ప్రజలు అడుగుతున్నారు. ఎందుకోసం అంటే నేను చివరిలో చెప్తాను ఎందుకు అడుగుతున్నారంటే. ఇలా విభజించారు. వీటికి నామకరణాలను కూడా వాస్తు గ్రంథాలలో ఇవ్వడం జరిగింది. అయితే ఈ 100x100, 80x80, 80x100 ఇలా ఉన్నప్పుడు మనం రాజ్మహల్ని కట్టుకోవచ్చా అని ఒక అబ్బాయి ప్రశ్నించాడు. నేను అబ్బాయికి కట్టలేము అని సమాధానం ఇచ్చాను. సో చూద్దాం ఎందుకోసం అంటే, దాదాపుగా ఈ రాజ్మహల్స్ని కట్టాలి అంటే స్థలం అనేది ఎంత అవసరం. అయితే ఈరోజు రాజ్మహల్ ఎపిసోడ్లో మీకు నేను 2 మెయిన్ అంశాలు చెప్తాను.
ఈ రెండు మెయిన్ అంశాల్లో ఒకటి పద విన్యాసం, రెండవది ఇక్కడ లక్షణాలు అనేవి ఆల్రెడీ మొదట్లో పరిచయంగా చెప్పడం జరిగింది. ఇక్కడ చూద్దాం. అయితే ఈ పద విన్యాసం ఈ రాజ్మహల్కి ఎలా కట్టాలి అనేది దాదాపుగా తెలుగులో అనువాదం చేసిన పుస్తకాలలో ఉండదు. అయితే ఈ పద విన్యాసం గృహానికి వచ్చేసి మనం పరమశాయీకం లేదా ఏకశితి, సంస్కృత భాషలో నంబర్స్ని ఏకశితి అంటే 81 ఇలా పదమండలి 9/9 వేసి మనం ఏం చేస్తుంటాం, గృహాన్ని నిర్మించుకుంటాం ఈ పదమండలం. అయితే ఈ రాజ్మహల్కి 9/9 పదమండలం వేసి కట్టుకొని దానిని రాజ్మహల్ లేదా మినీ మహల్ అనుకుంటే అది ఫేక్ మహల్, దానిని ఫేక్ మహల్ అంటారు. దానిని 9/9 చేయకూడదు. అది ప్రజలు ఎవరైతే గృహ దంపతులు గృహాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నారైతే, ఏదైతే వాస్తు శాస్త్ర పద్ధతులు నియమాలు వాస్తు పద్ధతుల ప్రకారం కట్టాలనుకున్న వారు గృహాన్ని 9/9 చేయాలి. సార్ ఎందుకు చేయొద్దు రాజ్మహల్ని? రండి, మీకోసం నేను సాక్ష్యాన్ని ఏర్పాటు చేసి పెట్టాను. మరి ఆ సాక్ష్యం ఎక్కడుంది అంటే ప్రతి వాస్తు గ్రంథంలో ఇక్కడ చూడండి, కనబడుతుందా మీకు? ఇక్కడ పద విన్యాసం గురించి ఎన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, ఎన్ని శ్లోకాస్ ఇచ్చారు చూద్దాం. 200 ఇంకా ఉన్నాయి, ఇక్కడ కంప్లీట్ అయ్యాయి. 268 సెంటెన్సెస్ ఇచ్చారు, 135 శ్లోకాస్ ఇచ్చారు. సో ఈ శ్లోకాలన్నింటిలో కూడా ప్రతిదీ క్లుప్తంగా వివరంగా ఇవ్వడం జరిగింది. సో ఒక రాజ్మహల్ ఎలా నిర్మించుకోవాలి అనే దానికి ముందు ఈ ఎలాంటి పద విన్యాసం చేయాలి అనే దాని గురించి ఇన్ని శ్లోకాలు 135 శ్లోకాస్లో వివరణ ఇచ్చారు. మరియు వాస్తు గ్రంథాలలో ఒక గృహ నిర్మాణం కంటే రాజ్మహల్ నిర్మాణం గురించే ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే గతంలో రాజ్మహల్ నిర్మాణం అనేది ఎక్కువగా ఉండేది, దాని వర్ణన ఎక్కువగా ఉండేది. ఎందుకోసం అంటే రాజ్యాలుగానే భారతదేశాన్ని చిన్న చిన్న రాజ్యాలుగా చేసుకొని నివసించారు, సో పరిపాలించారు. అయితే నేను ఇదే ఇక్కడ రాయడం జరిగింది. నేను మీకు ఒకసారి చదివి సాక్ష్యంగా చూపిస్తాను. దాదాపుగా ఎలాంటి పద విన్యాసాన్ని వాడాలి, మరి ఎలాంటి పద విన్యాసాన్ని వాడకూడదు. ఒక రాజ్మహల్ నిర్మాణానికి, రాజభవన నిర్మాణానికి 16/16 అంటే 16x16 256 పద విన్యాసం వాడాలి. మరియు దానిని ఎలాంటి పద విన్యాసాన్ని వాడాలి చూద్దాం రండి. నేను చాలా తక్కువ సమయంలోనే చదువుతాను. సకలం పేచకం పీఠం మహాపీఠమత పరం ఉపపీఠం ఉగ్రపీఠం స్థండిలం నామ చండితం మాండుక పదకం చైవ పదం పరమశాయికం రతాసనం చ స్థానీయం దేశీయో ఉభయచండితం భద్రం మహాసనం పద్మగర్భం చ త్రియుతం పదం వ్రతభోగ పదం చైవ కర్ణాష్టక పదం తథా గణితం పద్మమియుక్తం పదం సూర్య విశాలకం సుసంహిత పదం చైవ సుప్రతీకాంతమేవ చ విశులం విప్రగర్భ చ విశ్వేశం చ తథా పరం తథా విపులభోగం చ పదం విప్రతీకాంతకం విశాలాక్ష పదం చైవ విప్రభక్తిక సంజ్ఞకం పదం విశ్వేశసారం చ తథైవేశ్వర కాంతకం ఇంద్రకాంత పదం చైవ 32 కథితాని వై. ఇలా ఇక్కడ ఎన్ని శ్లోకాస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 6.5.
ఇక్కడ ఒక ఎండింగ్ ఉంటుంది. సో అది అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఎన్ని? ద్వత్రింశత్. ద్వత్రింశత్ అంటే సంస్కృత భాషలో ద్వ అంటే 2, త్రింశత్ అంటే 30. ఇక్కడ చూడండి, 32 పద విన్యాసాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎన్ని ఇవ్వడం జరిగింది? పద విన్యాసాలు ఇవ్వడం జరిగింది. దీనిలో ఏదైతే మనం చెప్పుకుంటున్న రాజ్మహల్, రాజభవనము, దీనికి సంబంధించిన పద విన్యాసము, పదమండలం ఏది వాడాలి? ఇక్కడ చూడండి, భద్రం మహాసనం పద్మగర్భం చ త్రియుతం పదం. త్రియుతం అనే పద విన్యాసాన్ని వాడాలి. ఏ వాడాలి? త్రియుతం. సో దాదాపుగా తెలియక మరియు తెలిసో మరి ప్రజలు ఎవరు ఏమనరు, నేను అడిగిందే ప్రజలు కట్టుకుంటారు, నేను చెప్పిందే ప్రజలు కట్టుకుంటారు, నేను మాత్రం రాజ్మహల్, మినీ రాజ్మహల్ అని నేను చెప్పుకోవచ్చు ప్రజలందరికీ. దాని గురించి ఏం తెలియదు, ఏదో ఇట్లా ఫస్ట్ ఫ్లోర్ కట్టేసి, ఇట్లా చూడండి, ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఇట్లా కట్టుకొని, ఇక్కడ డోర్ పెట్టుకొని, ఇక్కడ విండో పెట్టుకొని, దీనికి పోర్టికో ఇలా ఇచ్చేసి, పైన ఒక ఫ్లోర్ ఇలా కట్టుకొని, ఇలా డోర్ ఇచ్చేసి, ఇలా ఇచ్చేసి, దీని పోర్టికోని ఇలా ఇచ్చి, దీని మీద ఇలా ఇచ్చేస్తే ఇది రాజ్మహల్ అయిపోతుంది. కానీ పోర్టికో పెడితే అది రాజ్మహల్ అయిపోతుంది. ఇది రాజ్మహల్, ఇది మినీ రాజ్మహల్. ఇటీవల కాలంలో ఇలాంటి ఫేక్ మాటలు చెప్తున్న ఏదైతే విధానాలు సోషల్ మీడియాలో ఉన్నాయి, మరి ఎవరు చెప్తున్నారు? సో రాజ్మహల్ యొక్క పద విన్యాస మండలం ఏది ఉండాలి? త్రియుతం. త్రియుతం పద విన్యాసం. ఈ పద విన్యాసం త్రియుతం అంటే ఎంత? 16 × 16 = 256. ఈ 256 పద విన్యాసం చేయాలి. సమభాగాలు 16 ఇలా, 16 ఇలా, వెడల్పు 16 భాగాలు చేయాలి, పొడవు 16 భాగాలు చేయాలి. అప్పుడే 256 గ్రిడ్స్, కోష్టకం పదాలు వస్తాయి. అప్పుడు పద విన్యాసం చేసిన తర్వాత దాని యొక్క నిర్మాణం గోడ వెలుపల తీసుకోవాలా, గోడ లోపల తీసుకోవాలా, ఇక్కడ కండిషన్ వస్తుంది. చూద్దాం. ఏదైతే రాజ్మహల్ 40x40లో రాదు, 30x30లో రాదు, 50x50లో రాదు. ఎందుకోసం అంటే ఇక్కడ స్టాండర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ స్టాండర్డ్స్ని మీరు పాటించకుండా ఎలాంటి రాజ్మహల్ని కూడా మనం కట్టుకున్నామని ఫీల్ కారాదు. ఎందుకోసం అంటే లక్షణాలు, సౌకర్యాలు ఇవి ఇవ్వడం జరిగింది. సో ఇంకా మీకు మంచిగా అర్థం కావాలంటే నేను మీకు చెప్తాను. మీరు మీ దగ్గర ఒక ఆల్టో కారో, ఒక మారుతి 800 కారో ఉంది. దీన్ని మీరు ఫార్చునర్ కార్ అనుకుంటే తప్పు కదా. మీరు అనుకున్నంత మాత్రాన రోడ్డు పైన వెళ్తున్నప్పుడు ఎవరైనా మారుతి 800 వెళ్తుందని అంటారు, కానీ ఫార్చునర్ వెళ్తుందని అనరు కదా, బెంజ్ కార్ వెళ్తుందని అనరు కదా, ఆడి కార్ వెళ్తుందని అనరు కదా, ఫ్లైట్ వెళ్తుందని అనరు కదా. సో ఏమంటారు? దాన్ని మారుతి 800 అంటారు. అందుకే గృహాలలో కూడా మరియు రాజ్మహల్స్ నిర్మాణాలలో కూడా తేడాలు ఇవ్వడం జరిగింది, లక్షణాలు ఇవ్వడం జరిగింది, భేదాలు ఇవ్వడం జరిగింది. వీటిని బట్టే వాటికి నామకరణాలు ఇవ్వడం జరిగింది. సో 40x40లో కట్టుకొని మినీ రాజ్మహల్ కాదు, 100x100లో కట్టుకున్నది రాజ్మహల్ కాదు. వీటిని ఏమంటారంటే ఫేక్ రాజ్మహల్స్ అంటారు. రాజ్మహల్ కట్టడానికి బడ్జెట్ దాదాపుగా 5 కోట్లు, 6 కోట్లు, 7 కోట్లు, ఇట్లా కోట్లల్లో ఉంటుంది, లక్షల్లో ఉండదు. సో దయచేసి ఫేక్ రాజ్మహల్స్ అని చెప్పుకుంటూ పబ్బం గడుపుకునే మోసగాళ్ళది మీరు వినద్దా? ఇలాంటి ప్రజల్ని ఆకర్షించి చేసే విధంగా మిమ్మల్ని ప్రలోభ పెడుతున్నారు. ఇలాంటి వాళ్ళ నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి గౌరవనీయులైన ప్రజలు. ధన్యవాదాలు.